పేదలందరికీ సొంత ఇల్లు నిర్మిస్తా, కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తా, శుద్ధవాగుకు రక్షణ గోడ పూర్తి చేస్తా, ఇంటింటికి ప్రతిరోజు మంచినీరిస్తా, అవినీతి అక్రమార్కులను ఓడించి సిపిఎంను గెలిపించండి అంటూ సిపిఎం పాణ్యం అసెంబ్లీ అభ్యర్థి డి గౌస్ దేశాయ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కర్నూలు నగరంలోని అర్హులైన పేదలందరికీ సొంత ఇంటిని నిర్మించి ఇస్తానని, మౌలిక సదుపాయాలతో కాలనీలను అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్, సిపిఐ, ఆమ్ ఆద్మీ ఉమ్మడి పార్టీలు బలపరిచిన సిపిఎం పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థి డి గౌస్ దేశాయ్ అన్నారు. ఆదివారం ఆయన నగరంలోని నండూరి ప్రసాదరావు నగర్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి పూలే అంబేద్కర్ నగర్, సమతా నగర్, ఎద్దుల ఈశ్వర్ రెడ్డి నగర్, 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీ, సోమిశెట్టి నగర్లలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. కాలనీలో ప్రజలు ఆయనకు అడుగడుగునా పూలమాలలతో, హారతులతో స్వాగతం పలికారు. ప్రజానాట్య మండలి డప్పు కళాకారులు దరువులతో హోరెత్తిస్తూ ప్రచారానికి ముందు భాగాన ఉండి కార్యకర్తల్లో హుషారు నింపారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికి తిరుగుతూ తనకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 15 ఏళ్లుగా పేదలు నివసించే కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు లేకుండా పోయాయన్నారు. పూలే అంబేద్కర్ కాలనీలో రోడ్లు, విద్యుత్ దీపాలు, మురికి కాలువలు ఏర్పాటు చేయలేదన్నారు. పేదలు చిమ్మ చీకట్లోనే మురికి కూపాల మధ్య జీవనం సాగించాల్సిన దుస్థితి గత పాలకులు కల్పించారన్నారు. పేదలంటే ప్రభుత్వానికి అంత చులకనా అని ప్రశ్నించారు. నేటికి లక్షలాది మందికి ఇళ్ల స్థలాలు, ఇల్లు లేవని, ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో ఆర్భాటం, ఆడంబరం చేసింది తప్ప కాలనీల నిర్మాణం ఏమాత్రం చేపట్టలేదన్నారు. 2 పర్యాయాలు ప్రజలు కాటసానిని గెలిపిస్తే పేదలకు ఏం ఒరగబెట్టారో చెప్పాలన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా ఉన్న 19వ వార్డులోనే ఇలాంటి పరిస్థితి ఉంటే సాధారణ వార్డుల్లో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో చెప్పనక్కర్లేదన్నారు. వరద రక్షణ గోడల నిర్మాణానికి 242 కోట్ల రూపాయలు నాటి సిపిఎం ఎమ్మెల్యేగా ఉన్న గఫూర్ నిధులను సమీకరిస్తే వాటిని ఖర్చు చేయలేని చేతగాని స్థితిలో వైసీపీ నాయకులు, అధికారులు ఉన్నారన్నారు. ఆ నిధులు ఏమయ్యాయో కూడా సమాధానం వారి నుండి లేదన్నారు. రక్షణ గోడ లేకపోవడంతో పేదల ఇళ్లకు వరదల ద్వారా ప్రమాదం పొంచి ఉందన్నారు. కాలనీలో తాగునీటికి ప్రజలు అష్టకష్టాలు పడాల్సి వస్తోందన్నారు. అర్ధరాత్రి పూట తాగునీటి కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడాల్సి వస్తుందన్నారు. ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. తనకు ఓటేసి గెలిపిస్తే పేద ప్రజలకు సొంత ఇల్లు, రోడ్లు, మురుగు కాలువలు, వీధి దీపాలతో పాటు సకాలంలో ప్రతిరోజు మంచినీటిని అందించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అన్ని వేళలా పేద ప్రజలకు అండగా ఉండేది కేవలం ఎర్రజెండా మాత్రమేనని అన్నారు. ఈ ఎన్నికల్లో నిత్యం ప్రజల పక్షాన పోరాడే సిపిఎం నుండి కాంగ్రెస్, సిపిఐ, ఆమ్ ఆద్మీ పార్టీలు బలపరుస్తున్న ఉమ్మడి అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని, సుత్తి కొడవల నక్షత్రం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు ఆనందబాబు, అరుణ, జోన్ కార్యదర్శి విజయ్, సుభాన్, నరసింహులు, రామకృష్ణ, సిపిఐ నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి, సహాయ కార్యదర్శి చంద్రశేఖర్, సిఐటియు నగర కార్యదర్శి రాధాకృష్ణ, మాలిక్, లక్ష్మణ్, సిపిఐ శాఖ కార్యదర్శి మల్లేష్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, కుమార్, సిపిఐ ఎంఎల్ మాస్ పంతా జిల్లా నాయకులు తిరుపాల్, సిపిఎం నాయకులు కృష్ణ, రత్నమ్మ, రసీదా, శేఖర్, హనుమంతు, అజ్మత్, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.